చంద్రబాబు గారు, ప్రోహన్ మాస్టర్ వచ్చారు, పైకి పంపించమంటారా? వచ్చాడా పంతులు? రమ్మను వాడిని, వాడి సంగతి తేలుస్తాం. నమస్తే చిన్నబాబు, పాట మొదలు పెడదామా? ఏరా పంతులు, పాఠాలు చెప్పమంటే నీతులు చెప్తావా? నేనంటే భయపడే ఆ ప్రిన్సిపల్ గారికి కంప్లైంట్ చేస్తావా? పరీక్ష రాసినా మార్కులు వేయాలి, రాయకపోయినా మార్కులు వేయాలి. మాకు ఆస్తులు ఉన్నాయి, కావాలంటే ఏమైనా కొనగలం. నువ్వు చెప్పే చదువుని కొనగలం, ఆ చదువులు అమ్మని కొనగలం. అది మీ అవివేకం బాబు. చదవన్నది ఎవరి దగ్గర నుంచి దొంగలించలేం, అంతెందుకు కొనలేం కూడా. మీరు అలా అనుకోవడం మీ అవివేకం. ఏంట్రా నాకే నీతులు చెప్తావా? రే రాము, వీడ్చి పాడేరా వీడిని. నాకు కాస్త కూస్త మర్యాద, ఎవరు బయట పంపించాల్సిన అవసరం లేదు, నేనే వెళ్ళిపోతాను. బాబు, ఒక్కటి గుర్తుంచుకో, నిన్ను మారుస్తానని మీ నాన్నగారికి మాట ఇచ్చాను. తప్పకుండా మారుస్తాను. నన్ను మార్చడం నీ తరం కాదు. తప్పకుండా మారుస్తాను. నువ్వు చచ్చినా మార్చలేవు. చచ్చైనా మారుస్తా. రే రవి, కాల్ పట్రా. మనల్ని పాటలు చెప్పంటావో చెప్పట్లేదు బాబు. కనీసం మీ కాలు దగ్గరకు వచ్చి పాటలు చెప్తున్న గురువు నన్ను గౌరవించచ్చు కదా బాబు. ఏంట్రా నాకే నీతులు చెప్తావా? రే రాము, వీడ్చి పాడేరా వీడిని. బాబు వద్దు బాబు, బాబు ఇక్కడే పని చేసుకుంటాను బాబు, క్షమించండి బాబు. బాబు ఇక్కడే పని చేసుకుంటాను బాబు, చిన్నబాబు. ఏరా, చదువుకోవాల్సిన వయసులో ఈ పాచి పనులు చేయడం దేనికిరా? చదువుకోవచ్చు కదా. చదవాలంటే డబ్బు ఉండాలి సార్. మాలాంటి వాళ్ళని ఎవరు చదివిస్తారు సార్? ఆ ఇంట్లో ఈ ఇంట్లో పాచి పనులు చేస్తూ బతకడం తప్ప మాకు ఇంకోటి తెలియదు సార్. నాకు ఒక చెల్లి ఉందండి, అది గుడ్డిది. దాన్ని పోషించుకోవాలా, కళ్ళని బాగు చేయాలా చెప్పండి మీరే. అలాంటి పరిస్థితిలో ఉన్న నాకు చదువుకోవాలని ఎలా అనిపిస్తుంది సార్ చెప్పండి మీరు. అయినా నా అలాంటి వాళ్ళకి చదువు ఎవరు చెప్తారు సార్? నేను చెప్తాను. వాడు చదువు కొంటా అంటున్నాడు, నువ్వు చదువుకుంటా అనాలి. నీకు అన్నము పుస్తకాలు అన్నీ ఇచ్చి నిన్ను నేను చదివించుకుంటాను. నువ్వు చదువుకుంటావా మరి? శభాష్ రా పంతులు, ఈ అలగాజనం ఐఏఎస్లు ఐపీఎస్లు చదువుకుంటారా? నవ్వే కాలం మీది. మీరన్న ఐఏఎస్ ని చదివించి వీడు పాస్ అయిన తర్వాత నేను కూడా నవ్వుతాను. అది చూద్దాం రా పంతులు. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. రవి, ఈ రోజు నుంచి నీ పూర్తి బాధ్యత అంతా నాది. నువ్వు ఐఏఎస్ పాస్ అయినంత వరకు నేను చూసుకుంటాను, సరే? జ్యోతిని హాస్టల్లో జాయిన్ చేసి తన కంటి ఆపరేషన్ చేయించి తను బాగు చేయించే బాధ్యత నాది, సరేనా?
ఏం చేస్తున్నావు? చదువుకుంటున్నాను మాస్టర్. ఈరోజు నీ పుట్టినరోజు కదా? అవును మాస్టర్. నీ పుట్టినరోజుకి ఒక కానుక తెచ్చానురా. ఏంటి మాస్టర్? జ్యోతి, అన్నయ్య, ఏ జ్యోతి, ఎలా ఉన్నావు? ఎలా చదువుతున్నావు? బాగా చదువుతున్నావా? మాస్టర్ గారి దైవాలు బాగానే ఉన్నాను. సరే సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. సరే మాస్టర్. రా రా రా, చాలా రోజులు నేను చూసిదా మాట్లాడాలి నీతో. అసలు కూర్చోదా. ఏంట్రా ఎలా చదువుతున్నావు? బాగా చదువుతున్నావా? నేను బాగానే చదువుతున్నాను కానీ నేను వచ్చాననే ఆనందం కంటే ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు. ఏం లేదురా, మాస్టర్ గారు రుణం తీర్చుకోలేదు. నీకు చిన్నప్పుడే కళ్ళు ఆపరేషన్ చేయించి హాస్టల్లో చేర్పించారు. నన్నేమో ఐఏఎస్ చదివిస్తున్నారు. కానీ మాస్టర్ గారి కోరిక మీద ప్రిపరేషన్ బాగానే ఉన్నా కానీ ఐఏఎస్లో మంచి ర్యాంక్ సాధిస్తున్నా లేదా అని ఆలోచిస్తున్నా. అన్నయ్య, మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలరు. కళ్ళు మూసుకొని ఇప్పుడు మనసుతో ఆలోచించు. అందులో నుండి పుట్టిన ఆలోచనలే నీది. పెడంత గుండె నింట పట్టుదలే ముఖ్యం. అది కడదాకా తోడుంటే చేరదులే అపజయం. చెట్టుపైన పుట్టపైన ఒక్క తీగ జననం. నిన్ను చేతలోన నిలిపేది విలువైన విజయం. టాలెంట్ బయట పెట్టు, కాలంతో పరుగు పెట్టు. నీ బుద్ధి పదును పెట్టు, ఇంకా ఎదురు లేదురా. అరే ఎంతవారు అయినా తమ గుట్టు విప్పకుంటే కాకి జన్మ కోకిలమ్మ గుర్తు పట్టలేము. టాలెంట్ బయట పెట్టు, కాలంతో పరుగు పెట్టు. నీ బుద్ధి పదును పెట్టు, ఇంకా ఎదురు లేదురా. చిన్న చీకటి చూసి ఆరిపోదురా. గోరంత దీపం కొండంత వెలుగునిచ్చురా. బ్రహ్మరాదని ఏడ్చి పారిపోకురా. కూసింత ధైర్యం ఏమంత పెద్ద ఖర్చురా. మనసుంటే మార్గముందని మహానుభావులిద్దరూ సెలవులిచ్చిరి. మనకంటూ రోజు ఉందని ఇవాళ దాకా ఎందరో రుజువు చేసిరి. టాలెంట్ బయట పెట్టు, కాలంతో పరుగు పెట్టు. నీ బుద్ధి పదును పెట్టు, ఇంకా ఎదురు లేదురా. గుడ్డిలో గువ్వ ఉండిపోదురా. రెక్కలొచ్చి చుట్టి రివ్వున ఎగురుతుందిరా. బొమ్మలాటని ఒట్టి ముట్టుకుంటది. బతుకు మీద వెంకతోటి కుంగిపోకురా. కృషి ఉంటే తానిదేవితే తిరగరాయవచ్చురా. నువ్వు హిస్టరీ కలిసొస్తే కాలమంతనే తలుపు కట్టవచ్చురా. వచ్చి వింటరీ. ఈరోజు మన జిల్లాకే పేరు ప్రతిష్టలు సంపాదించిన రోజు. మన రవి ఐఏఎస్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చి మన జిల్లాకే ఎంతో పేరు తెచ్చాడు. ఆయనకు మా అభినందనలు. తను కూడా నాలా ఒక జిల్లాకి కలెక్టర్గా కర్తవ్యం చేపట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాంటి రవి కలెక్టర్గా ఎంతో మంది ప్రజల జీవితాలను చక్కదిద్దాలని కోరుకుంటున్నాను. తనకి తల్లిదండ్రులు లేరని తెలిసి చాలా బాధపడ్డాను. కానీ చదువుకోవాలనే లక్ష్యంతో ఐఏఎస్ పట్టుదలగా చదివి ఈ స్థాయికి చేరుకున్నాడని తెలిసి నేను చాలా గర్వపడ్డాను, ఆశ్చర్యపడ్డాను. మా గవర్నమెంట్ తరఫున రవికి 25 లక్షల చెక్కును అందజేయడం జరుగుతుంది. ఇప్పుడు మన రవిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు? గన్నేంటి? నువ్వేంటి? ఎక్కడికి వెళ్తున్నావు అసలు? ఆ పంతులు గాడు అన్నంత పని చేశాడు. వాడు గెలవకూడదు, నేనే గెలవాలి. అరే, ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. ప్రభుత్వం నుంచి వచ్చే ఆ ఫండ్ అనాథ శరణాలయానికి ఇవ్వాల్సిందిగా కలెక్టర్ గారిని కోరుచున్నాను.
నా చిన్నప్పుడే ఒకసారి నా తల్లిదండ్రులు చనిపోయారు, కానీ మళ్ళీ తిరిగి వచ్చారు. కంగారు పడకండి, మళ్ళీ తిరిగి వచ్చింది మా మాస్టర్ రూపాన. కలెక్టర్ గారు నాకెవరూ లేరని అన్నారు. సారీ సార్, ఐ హ్యావ్ ఎ ఫాదర్, ఐ హ్యావ్ ఎ మదర్, ఐ హ్యావ్ ఎ ఫ్రెండ్. హీ ఈజ్ వన్ అండ్ ఓన్లీ మై మాస్టర్. నాకు నా చెల్లికి ఎవరూ లేరని, మమ్మల్ని పోషించుకోవడానికి పాచి పని చేస్తూ బతుకుతున్న మాకు తానే ఒక తల్లి తండ్రి అయి మమ్మల్ని ఆదుకున్నారు. అమ్మ అందించే మమకారం, నాన్న అందించే అనురాగం పంచారు. బాధల్లో ఒక మిత్రుల్లా ఆదుకున్నారు. ఒక పూట తిని ఒక పూట తినకుండా ఉండే పరిస్థితిలో ఉన్న నన్ను ఆదుకుని ఈ స్థాయికి తీసుకొచ్చిన మా గురువు గారే నా తల్లి, నా తండ్రి, నా దైవం. మేమెప్పుడు అనాథలం కాదు సార్. మీరుండగా దయచేసి ఈ అవార్డును మా గురువు గారి చేతుల మీదుగా అందించవలసిందిగా కలెక్టర్ గారిని కోరుచున్నాను. మాస్టర్ రండి, మాస్టర్ దయచేసి స్టేజ్ మీదకి రండి మాస్టర్. రండి సార్, కూర్చోండి. దయచేసి మా మాస్టర్ గారి చేతుల మీదుగా అనాథ శరణాలయం ఆర్గనైజర్ గారికి చెక్ అందజేయవలసిందిగా కోరు. ఓకే, ప్రొసీడ్. ముందుగా కలెక్టర్ గారి చేతుల మీదుగా మా మాస్టర్ గారికి చెక్ అందజేయవలసిందిగా కోరుచున్నాను. రవిని చూస్తే నాకు గర్వంగా ఉంది. ఈ చెక్కును మా మిత్రులైనటువంటి చక్రధర్ గారు వచ్చారు. ఆయన ఒక అనాథాశ్రమం ఆర్గనైజ్ చేస్తున్నారు. ఆయనకి ఇప్పుడే ఈ చెక్కును అందజేయాలంటున్నారు. మీరు కూడా వచ్చేయండి సార్. రవి సాన్ తీసుకురమ్మా. రవి, నిన్ను చూస్తే గర్వంగా ఉంది. అసలు నేనన్న నా మాటను నిలబెట్టావు. నిజంగా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై బాయ్, ప్రౌడ్ ఆఫ్ యూ. మాస్టర్ మాస్టర్ Arrest him. మాస్టర్ మాస్టర్ వాడు చిన్నప్పుడు కుంటల మీద తన్నినప్పుడు కూడా బాధపడలేదురా మాస్టర్. ఇప్పుడు కుండల మీద కాల్చినప్పుడు కూడా బాధపడట్లేదురా మాస్టర్. కానీ మిమ్మల్ని ఇలా అనాథలు చేసి పోతున్నానని బాధపడుతున్నాను మాస్టర్. వాడిని బంధించకండి, వాడిని బంధించేస్తా సార్. వాడు మిమ్మల్ని చంపాలనుకున్నాడు మాస్టర్. చంపాలనుకున్నాడు కానీ వాడు కూడా నా విద్యార్థిరా. ఏ మాస్టర్కి మంచి విద్యార్థి చెడ్డ విద్యార్థి అని ఉండరు. అందరూ తన విద్యార్థులే. ఏ విద్యార్థి అయినా సరే జీవితంలో ముందుకు వెళ్ళాలని, ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటాను. అదే మా విద్యా వ్యవస్థ. రవి, ఈనాడు విద్యా వ్యవస్థ అనేది అట్టడుగున ఉందిరా. సినిమాల్లో చూపించే విధంగా, మాస్టర్ని ఎదిరించే విధంగా తయారవుతున్నారు విద్యార్థులు. అలా కాకూడదు. ఈ సరస్వతి దేవి అనేది అడుగడుగున అంతంత ఎత్తుకి ఎదుగుతూ ఉండాలి. ఈ విద్య అనేది పెరుగుతూ ఉండాలి. అది నువ్వే చెయ్యాలి. చేస్తాను మాస్టర్, చేస్తాను మాస్టర్. నన్నదులు మాస్టర్. మీరు చచ్చిపోయారు, నన్ను మారుస్తానన్నారు మాస్టర్. మారండి మాస్టర్. పదండి మాస్టర్, హాస్పిటల్కి వెళ్దాం. చూసావా రవి, ఇప్పటికే కాదు ఎప్పటికైనా మారుతారన్నాను. మారాడు. మాస్టర్. ఇలాగే ఎందరో విద్యార్థులు మారుతారు. ఈ విద్యా మాస్టర్. వ్యవస్థను మార్చాల్సిన బాధ్యత నీదే. మాస్టర్. జ్యోతి కూడా బాగా చదువుకోవాలి. జ్యోతి కూడా బాగా చదివి మాస్టర్. ఉన్నత శిఖరాలు చేరి ఈ విద్యా వ్యవస్థను కాపాడాలి. మీరే చూసుకోండి. మీరే. మాస్టర్. మాస్టర్ లేండి మాస్టర్. మాస్టర్.
మాతృదేవో భవ అంటే జన్మనిచ్చిన తల్లిని దైవంగా భావించమని, పితృదేవో భవ అంటే నడక నేర్పించే నాన్నని దైవంగా భావించమని, గురుదేవో భవ అంటే జీవితాన్నే తీర్చిదిద్దిన గురువునే దైవంగా భావించమని. కానీ ఈనాడు ఎందరో విద్యార్థులు తప్పటడుగులు వేస్తున్నారంటే దానికి కారణం సినిమాల్లో చూపించే విధంగా ట్రెండ్ను అనుసరించి నడవడమే. నేటి యువతలో అదొక ఫ్యాషన్. గురువు చెప్పే పాఠాన కమ్మని అమ్మ లాలిపాట ఉంటుంది, నాన్న నడతబాట ఉంటుంది. ఈ కథలో గురువును గౌరవించి మహోన్నత శిఖరాలు చేరుకున్నాడు ఒకడు, డబ్బుందన్న గర్వంతో చివరికి హంతకుడు కాబోయాడు మరొకడు. అంధకారం నుండి వెలుగులోనికి, అజ్ఞానం నుండి విజ్ఞానంలోనికి తెచ్చేవాడే గురు. సో డియర్ ఫ్రెండ్స్, అవర్ టీచర్ ఈస్ గాడ్, గ్రేట్ ఎవర్ ఫర్ ఎవర్.